15,000 పోలీసు ఉద్యోగాలు త్వరలోనే నోటిఫికేషన్. ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం. ఇగో ఇది కావాలి. తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులు కోరుకున్నది ఇదే కోరుకున్నారు. ఎందుకంటే నిరుద్యోగులు గోసపడుతున్నారా బాబు, తర్వాత తిన్నరో తినలేదో, తర్వాత ఏమైనరో అర్థం కాక చాలా బాధపడుకుంటా వాళ్ళు ఓ పూట తిని ఓ పూట నీళ్ళు తాగి రకరకాలుగా ఇబ్బంది పడుకుంటా ఇంటికాడ నుంచి డబ్బులు తెచ్చి తర్వాత వాళ్ళు అప్పు చేసినరో సొప్పు చేసినరో సొమ్ములు అమ్ముకున్నారో ఏం చేసినరో అర్థం కాక ఉద్యోగాలకు సంబంధించి 2 లక్షల ఉద్యోగాలని అంటే ఈ ఏడాదిలోగా నింపేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి ప్రకటించడం నిజంగా కూడా నిరుద్యోగుల జీవితాలకు సంబంధించి నిరుద్యోగులకు ఒక భరోసా ఇచ్చినట్టుగా కనిపిస్తూ ఉంది. తర్వాత నిరుద్యోగులకు ఇటు యువతకు ఒక మంచి భరోసా కల్పించినట్టుగా కనిపిస్తూ ఉంది. ఇది చాలా అవసరం. ఎందుకంటే నిరుద్యోగులారా ఇప్పటి వరకు నిజంగా మీరు చేసినటువంటి పోరాటం కానీ తర్వాత ప్రభుత్వం అంటే వాళ్ళ ఉద్యోగాలు పోతేనే మన ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి అంటే మీరందరూ కూడా ఆ పిలుపుని అందుకొని 100% మీరు కృషి చేసినారు, దానికోసం పాటుపడ్డారు. మన శ్రమ ఇప్పుడు ఫలించింది. 100% ఇప్పుడు మంచే జరుగుతుంది. కాబట్టి నిరుద్యోగులారా మీరు మొత్తం కూడా ఇప్పుడు ప్రిపరేషన్లో ఉండండి. చాలా అంటే ఉద్యోగాల కోసం 100% మీరు శాయశక్తుల కృషి చేయండి. 100% ఉద్యోగాలు వస్తాయి. త్వరలోనే నోటిఫికేషన్. ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాల భర్తీ చేస్తాం. 3,000కు పైగా ఖాళీలు భర్తీకి ఆర్టీసీ కసరత్తు. 2,000కు పైగా డ్రైవర్, 1000కి పైగా కండక్టర్, ఇక 200 సూపర్వైజర్ స్థాయి పోస్టులు. ఇక లోక్సభ ఎన్నికల కోడ్ ముందుగానే నోటిఫికేషన్. రాజన్న ఆలయ అభివృద్ధికి 20 కోట్ల రూపాయల నిధులు. సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయాలు చూసుకోవచ్చు. ఇక్కడ నిరుద్యోగులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం. టీఎస్పీఎస్సీని ఇప్పటికే ప్రక్షాళన చేశాం. కేసీఆర్కు ప్రతిపక్ష హోదా కూడా దండగే. కవితకు ఉద్యోగం లేకుంటే ఎమ్మెల్సీ ఇచ్చారు. నిరుద్యోగులకు ఉద్యోగాలను విస్మరించారు. స్టాఫ్ నర్సులకు ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వడాన్ని ప్రశ్నిస్తున్న హరీష్ రావుకు గడ్డి పెట్టాలి. ఇక కేసీఆర్ కుటుంబ సభ్యుల ఉద్యోగాలు తీశారు కాబట్టి నర్సులకు ఉద్యోగాలు వచ్చాయి. కేసీఆర్ కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు పోతేనే నర్సులకు కానీ లేకపోతే తెలంగాణ యువతకు కానీ ఉద్యోగాలు వస్తున్నాయి. ఇది బరాబర్ కరెక్ట్ ఇది అని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటా ఉన్నారు. ఇక ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు అందజేత. ట్రాఫిక్ హోంగార్డుల నియామకం 3 నెలల్లోగా ప్రక్రియ పూర్తి చేయండి. ఆలోగా ఇతర విభాగాల్లోని వారిని వాడుకోండి. రద్దీ టైంలో లా అండ్ ఆర్డర్ పోలీసులను ట్రాఫిక్ నిర్వహణపై ప్రణాళిక రూపొందించండి. గ్రేటర్ హైదరాబాద్ ట్రాఫిక్ పై సీఎం సమీక్ష నిర్వహించిండు. ఇక కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నాడు. మొట్టమొదటిగా 15,000 ఉద్యోగాలు ఇక్కడ పోలీసులకు సంబంధించి ఉద్యోగాలు నింపుతాం. ఆ తర్వాత 2 లక్షల ఉద్యోగాల్ని సంవత్సరంలోగా పూర్తి చేస్తాం. అంటే నియామకాలు పూర్తి చేస్తాం అనేటువంటి మాట నిజంగా ఇది నిరుద్యోగుల జీవితాల్లో భరోసా నింపేటువంటి కార్యక్రమం. కాబట్టి దీనికోసమే కొట్లాడినరు. మొత్తం గత ప్రభుత్వం మోసం చేసింది. గత ప్రభుత్వం అక్కడ నిరుద్యోగ వృత్తి పేరుతోటి మోసం చేసింది, ఉద్యోగాల పేరుతో మోసం చేసింది, అన్నిటిని మోసం చేసింది. కాబట్టి ఇప్పుడు అది జరుగుతూ ఉంది అని చెప్పేసి నిరుద్యోగులు కొంతవరకు సంతోషంగా ఉన్నారు. గ్రూప్ 1 పై దారెటు. టీఎస్పీఎస్సీ పరిశీలనలో 2 ప్రతిపాదనలు. మొదటిది పరీక్ష రద్దు, అనుబంధ నోటిఫికేషన్, పోస్టుల సంఖ్య పెంచి మళ్లీ పరీక్ష నిర్వహణ. రెండోది గత పరీక్షతోనే పోస్టుల భర్తీకి యోచన. మొదటి ప్రతిపాదనే టీఎస్పీఎస్సీకి ప్రాధాన్యం. సుప్రీం కోర్టులో కేసు ఉపసంహరణకు అవకాశం. ఇతర పోస్టుల పైన కసరత్తు. త్వరలో రీషెడ్యూల్. ఇది మా సుదర్శన్ అన్న పర్ఫెక్ట్ గా మాట్లాడగలడు. అయితే ఇప్పుడే స్పీడ్ వచ్చి బాగా ఉరుక్కుంటూ వచ్చినట్టు శ్యామ్. అయితే ఇప్పుడు ఏమైందంటే అసలు యాక్చువల్గా అక్కడ గ్రూప్ 1 సంబంధించి గతంలో ఒకసారి పేపర్ లీకేజ్, ఆ తర్వాత మళ్ళీ ఎగ్జామ్ పెట్టినటువంటి ఎగ్జామ్కి సంబంధించి పేపర్ లీకేజ్ అయింది. దాంట్లో ఇక వేరే దేశాలకు కూడా పోయినాయి పేపర్లు. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఎగ్జామ్ పెట్టింది. మళ్ళీ నోటిఫికేషన్ వేసిండ్రు. వేసి మళ్ళీ ఎగ్జామ్ పెడదామంటే దానికి రకరకాలుగా లంగలంగ కథలు పడ్డరు. ఎప్పుడు అప్పుడున్న చైర్మన్ కానీ తర్వాత మెంబర్లు కానీ అక్కడ ఉన్నటువంటి కథా కార్యక్రమం పడ్డరు. ఏం చేసిండ్రంటే నిబంధనలు మొత్తం ఉల్లంఘించేసి 258 పేపర్లు కొత్తగా తీసుకొచ్చేసి ఓఎంఆర్ షీట్ల పైన పేర్లు లేకుండా చేసి రకరకాలుగా ఇవన్నీ కథలు చేసి తర్వాత తంబింపేషన్ ఇవన్నీ లేకుండా చేస్తే హైకోర్టు చెప్పింది, అదే ఇదేంద్ర బాబు ఇట్లా నిర్వహిస్తే ఎట్లా అవుతుంది, కథ అన్యాయం జరుగుతుంది, 258 పేపర్లు ఎక్కడికి వెళ్ళి కొత్తగా ఎట్లా వస్తాయి అంటే మొత్తం మోసం చేస్తుంటే ఇదంతా అవకతవకలు జరుగుతున్నాయని చెప్పేసి నిరుద్యోగులు అడిగితే అప్పుడు హైకోర్టు చెప్పింది, స్టే ఇచ్చేసింది. ఈ నేపథ్యంలో మొత్తం కూడా ఇక్కడ గ్రూప్ 1 ఎగ్జామ్ ఆగిపోయింది. అయితే 12 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి గ్రూప్ 1 నోటిఫికేషన్ సంబంధించి ఇంత లంగ కథలు పడ్డది గత ప్రభుత్వం. తర్వాత ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏం చెప్తా ఉందంటే 503 పోస్టులకు గాను ఇప్పుడు మరికొన్ని పోస్టులను కూడా ఎక్కడెక్కడైతే ఖాళీలు ఉంటాయో ఆ ఖాళీలను కూడా గుర్తించేసి అవి కూడా కలిపి నిర్వహిస్తామని చెప్తా ఉంది. కాబట్టి దీనికి సంబంధించి ఒక అధ్యయనం జరుగుతూ ఉంది. అయితే దానికి సంబంధించి మరి దారేటు అంటే 100% భర్తీ చేసే దిశగానే ప్రభుత్వం వెళ్తున్నట్టుగా తెలుస్తూ ఉంది.